నా కొడుక్కి బయట ఫుడ్ పెట్టొద్దు, అవాయిడ్ చేసేయాలి, మంచిది కాదని ఎంత చెప్తున్నా ఎవరో ఒకరు కొనిస్తానే ఉన్నారు, వాడు తినేస్తానే ఉన్నాడు. అందుకోసం ఇంకా వాడికి ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్స్ చేసిద్దామని ఇంట్లోనే చిన్నగా బజ్జీలు వేస్తున్నా. నేను ఒక న్యూస్ కూడా చూసా, ఈ లాలీపాప్స్ చిప్స్లో ఏంటో కెమికల్స్ కలిపి మరీ తయారు చేస్తున్నారు. అంటే చిన్నపిల్లలకి అలాంటి ఫుడ్ పెట్టకండి అని చెప్పి. ఒకటే కాదు, ఇన్స్టెంట్గా దొరికే ఇడ్లీ పిండి, దోశ పిండిలో కూడా కల్తీ ఉందంట. వాటి వల్ల కూడా ఫుడ్ పాయిజన్ జరిగిందంట ఒక ఫ్యామిలీలో. నేను రీసెంట్గానే విన్నా, అంటే ఎస్టర్డేనే విన్నా ఈ న్యూస్. అలాంటి న్యూస్ విన్నప్పుడు కూడా భయం వేస్తుంది. బయట ఏదైనా తినాలి అని అంటే మనకు వీలైతే ఇంట్లోనే చేసుకొని తినడానికి ట్రై చేసింది బెటర్ అనిపించింది ఆ న్యూస్లో విన్నప్పుడు. అందుకే ఇంకా వాటి కోసం ఏదో ఒకటి చేద్దామని చిన్నగా బజ్జీలు వేస్తున్నా. వంట చేస్తున్న టైంలో కూడా మా వాడు పాపని ఏం గెలుకుతున్నాడు, మా పాప ఎక్కడ ఏడుస్తుందో అన్న టెన్షనే ఉంటుంది. పాప ఏం నోట్లో పెట్టుకుంటుందో అని. మా వాళ్ళు కళ్ళల్లో సంతోషం చూసారా, నేనేదో చేస్తున్నా వాడి కోసం అని నవ్వుతా ఉన్నాడు ఇక్కడ. వాడైతే హ్యాపీగా తినేసాడు. ఇంకా వాడికి ఇచ్చేసి నేను ఒక 2 తినేసి ఇంకా మా బుడ్డమ్మతో ఆడుకుంటున్నా. ఇంకా ఆమె పడుకుండిందంటే నేను ఇంట్లో పని అంతా చేసేసుకోవాలి. అబ్బా, వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్.